ఇండస్ట్రియల్ హెంప్, ద మోస్ట్ పవర్ఫుల్ ప్లాంట్ ఆన్ ఎర్త్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మొక్క. ఇండస్ట్రియల్ హెంప్తో వందల రకాల ఉపయోగాలు వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక అభివృద్ధికి, వాణిజ్య అవసరాలకు, ఔషధ రంగానికి, ఇంధన అవసరాలకు, నిత్యం మనుషుల జీవన విధానంలో ఎన్నో అవసరాలకు ఉపయోగపడేటటువంటి మొక్క. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి చరిత్ర అంతటా ఉపయోగించబడింది. దాదాపు 50,000 సంవత్సరాల క్రితం ఫైబర్ కోసం ఉపయోగించబడినటువంటి మొక్కలలో ఇది ఒకటి. కొత్త ప్రపంచానికి ఇది పరిచయమైన వెంటనే అభివృద్ధి చెందిన దేశాలు దీని ప్రాముఖ్యత తెలుసుకుని దీనిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. కరోనా వలన ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థికంగా కుదేలవుతున్నటువంటి సమయంలో యూరోప్లోని ఒక దేశ ఆర్థికాభివృద్ధిని ఒక దేశ ఎకానమీ బూస్టింగ్ కోసం ఈ పంటను పెద్ద ఎత్తున సాగు చేయడానికి ప్రణాళికలు రూపొందించారంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఇండస్ట్రియల్ హెంప్కు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఏంటి మొక్క? మన దేశంలో ఇది పండిస్తున్నారా? ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ పంటను మన దేశం ఎందుకు అభివృద్ధి చేయడం లేదు? మన దేశంలో ఏ రాష్ట్రాలలో ఇది ఎక్కువగా పండిస్తున్నారు? దీని ద్వారా ఏ రకాల ఉత్పత్తి చేస్తారు? పూర్తి వివరాలు చూద్దాం. ఇండస్ట్రియల్ హెంప్ ఉపయోగాలు: 100% హెంప్ ఫ్యాబ్రిక్, హెంప్ డ్రెస్సెస్, దుస్తులు, సంచులు, షూస్, బిల్డింగ్ మెటీరియల్, ఫైబర్ బోర్డ్స్, హెంప్ థర్మల్ ఇన్సులేషన్, ప్లాస్టిక్ ఇంటీరియర్ డిజైన్స్, ఆటోమొబైల్స్, గ్లవ్ బాక్స్, సింక్ బేసిన్స్, పేపర్ ఇండస్ట్రీ, జ్యువెలరీ, తాడు, బయోఫ్యూయల్ జీవ ఇంధనం, కుకింగ్ ఆయిల్ వంట నూనెలు, మెడిసిన్స్ ఔషధాలు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, మెడిసిన్స్, ఫుడ్, యానిమల్ ఫీడ్స్ పశుగ్రాసంకు, బయోఫ్యూయల్, పెయింట్స్, మెడిసిన్స్, టెక్స్టైల్స్, అనేక రకాల ఇండస్ట్రియల్ కమర్షియల్ అవసరాలకు ఈ హెంప్ను ఉపయోగిస్తారు. 100% ఫైబర్ ఉన్న వస్త్రాలను తయారు చేయడానికి బాస్ట్ ఫైబర్ను ఉపయోగించవచ్చు. ఇండస్ట్రియల్ మొక్క యొక్క లోపల భాగంలో 2 ఫైబర్ వుడియర్స్ మల్చింగ్ యానిమల్కు సంబంధించినటువంటి బెడ్డింగ్ మరియు లిట్టర్ లాంటి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ని కలిగి ఉంటాయి. అందువల్లనే ఈ మొక్క ఇంత గట్టిగా అత్యంత క్వాలిటీ ఫైబర్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇండస్ట్రియల్ హెంప్ ఒక రకమైన పారిశ్రామిక జనపనార పంట. వాతావరణంలో పెను మార్పులతో మరియు పండించిన పంటకు
సరైన గిట్టుబాటు ధర రాక అరకొర లాభ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి స్థిరమైన లాభదాయక పంటగా మారే అవకాశం దీనికి ఉంది. కమర్షియల్ క్రాప్ కల్టివేషన్ చేసే వాణిజ్య రైతులకు ఈ వండర్ ఫైబర్ సాగు అనేది ఒక మంచి నిర్ణయం. దేశంలో అభివృద్ధి సంక్షేమ పథకాల నిర్వహణ కోసం మరియు ప్రాజెక్టులు ఇలా అనేక రకాల కార్యక్రమాల నిర్వహణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల అప్పులు చేస్తున్నాయి మరియు వాటిపై వడ్డీ నిర్వహణ కోసం ప్రజలపై అన్ని రకాల భారాలు మోపుతున్నాయి. ఈ ఇండస్ట్రియల్ హెంప్ లాంటి వాణిజ్య పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఎకానమిక్ బూస్టింగ్కి దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ విధానంతో పారిశ్రామిక వర్గాలు ఇండస్ట్రియల్ హెంప్ లాంటి వాణిజ్య పంటలను కాంట్రాక్ట్ వ్యవసాయ పద్ధతికి అనుసరించడం ద్వారా రైతులతో పెద్ద ఎత్తున హెంప్ సాగు చేయగలిగితే వాణిజ్య వర్గాలతో పాటు రైతులకు మంచి లాభదాయకంగా స్థిరపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశం యొక్క వాతావరణం ఇండస్ట్రియల్ హెంప్కు అనుకూలంగా ఉంటుంది. కోట్ల రూపాయల విలువైన ఈ పంటకు ప్రపంచవ్యాప్త సరఫరా మరియు ఎగుమతిదారుగా కొంతైనా భారతదేశం ఉండవచ్చు. ఇది నిజంగా మన వ్యవసాయం. భారతదేశ చారిత్రక సంస్కృతికి మరియు పారిశ్రామిక హెంప్కి మధ్య సంబంధం బలంగా ఉంది. ఎందుకంటే చరిత్ర అంతటా దీని ఉపయోగం చాలా ఉంది. మన ఆర్థిక వ్యవస్థ, మన పరిసరాలలో కూడా విప్లవాత్మక పంట అవుతుంది. ఇండస్ట్రియల్ హెంప్. ఈ ఇండస్ట్రియల్ హెంప్ సైంటిఫిక్ నేమ్ కెన్నాబిస్ సాటివా. ఇది వివిధ రకాలైన కెన్నాబిస్ జాతి యొక్క మొక్కలకు సంబంధించింది. కెన్నాబిస్ అంటే యాక్చువల్గా డ్రగ్స్కి సంబంధించిన వర్డ్, అంటే గంజాయి అన్నమాట. ఈ గంజాయి జాతులలో 3 రకాల మొక్కలు ఉంటాయి. అవి ఒకటి కెన్నాబిస్ సాటివా, రెండవది కెన్నాబిస్ ఇండికా, రూడెరాలిస్ అనేవి కెన్నాబిస్ జాతి యొక్క మొక్కలకు సంబంధించినవి. కనుక దీనిని సాగు చేయాలంటే ప్రభుత్వ అనుమతి పొందవలసి ఉంటుంది. ఇందులో ఈ 3 రకాలతో కెన్నాబిస్ సాటివా అనేది ఇండస్ట్రియల్ హెంప్. ఇందులో THC టెట్రోహైడ్రా కెన్నాబిడోల్ అనే మత్తు పదార్థ స్థాయి 0.3 స్థాయికి మించకుండా ఉంటుంది. ఈ ఇండస్ట్రియల్ హెంప్లో THC స్థాయి 0.3% కన్నా తక్కువగా ఉన్నట్లయితే అది మత్తు పదార్థంగా పరిగణించబడదు. కాబట్టి THC స్థాయి అనేది 0.3% మించకుండా ఉన్నటువంటి కెన్నాబిస్ సాటివా ఇండస్ట్రియల్ సాగుకు ప్రభుత్వం నుండి అనుమతి పొందవచ్చు. ఈ THC స్థాయి 0.3 కన్నా తక్కువగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ హెంప్ సాగుకు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నాయి. రాబోయే 5-10 సంవత్సరాలలో దీని వినియోగం మనుషుల జీవన విధానంలో ఎన్నో రకాల అవసరాలకు ఇది ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైబర్ కోసం పెరిగిన హెంప్ మొక్కలు సన్నగా, పొడవుగా, దగ్గరగా ఉంటాయి. హెంప్ మొక్కల నుండి హార్డ్ మరియు బాస్ట్ ఫైబర్ను వేరు చేయడాన్ని డికోర్టికేషన్ అంటారు. సాంప్రదాయ ఫైబర్ లోపలి భాగాన్ని చేతితో కొట్టే ముందు జనపనార కాండాలను మొదట మిషన్లో తిప్పడం జరుగుతుంది. ఈ ప్రక్రియను స్కచింగ్ అంటారు. యాంత్రిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో రోలర్ మరియు బ్రష్ రోలర్ ద్వారా లేదా సుత్తి మిల్లింగ్ ద్వారా ఫైబర్ను వేరు చేయడం జరుగుతుంది. ఫైబర్ను కోర్ నుండి వేరు చేసే సాంకేతికతలో కొత్తగా హై స్పీడ్ కైనెమాటిక్ డికార్టికేషన్ వచ్చింది. ఇది హెంప్ను 3 రకాలుగా వేరు చేస్తుంది. అవి బాస్ట్ ఫైబర్, హార్డ్ మరియు గ్రీన్ మైక్రోఫైబర్ అనే 3 విధాలుగా విభజించబడుతుంది. ఇండస్ట్రియల్ హెంప్ పంటకాలం 108 రోజుల నుండి 120 రోజుల కాల పరిమితితో పంట చేతికి వస్తుంది. హెంప్ 1 ఎకరానికి 2.5 టన్నుల నుండి 3 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. హెంప్ సాగుకు
తెలుగు రాష్ట్రాల నేలలు మరియు వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలమైనవి. పురాణాల నుండి, రాజుల పరిపాలన నుండి మొదలుకొని చరిత్రలో ఈ హెంపును ఉపయోగించినట్టు చారిత్రక సాంస్కృతిక ఆధారాలు ఉన్నాయి. 120 రోజుల పంటకాల పరిమితితో సంవత్సరానికి 2 పంటలు సాగు చేయవచ్చు. ఒక పంటకు 1 ఎకరానికి 3 టన్నుల దిగుబడి చొప్పున 2 సార్లు 2 పంటలకు కలిపి సంవత్సరానికి 6 టన్నుల దిగుబడి తీయవచ్చు. దీని విలువ మార్కెట్లో 1 కిలోకి 400 నుండి 500 రూపాయల ధర ఉంటుంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అధిక డిమాండ్ని బట్టి కిలోకు 400 రూపాయల చొప్పున లెక్క కట్టినా కూడా 1 టన్నుకి 4 లక్షల రూపాయల చొప్పున 6 టన్నులకి 24 లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు. 1 సంవత్సర కాలంలోనే రైతులకు వచ్చే ఆదాయం ఈ హెంపు సాగుతో లక్షాధికారులు కావచ్చు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉన్న భారతదేశానికి పారిశ్రామిక హెంప్, ఈ ఇండస్ట్రియల్ హెంప్ కల్టివేషన్ అనేది భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఎకానమీ బూస్ట్ అవుతుంది.